ఓపెన్ టెంపుల్ కాన్సెప్ట్ అంటున్నారు. అసలు ఈ కాన్సెప్ట్ ఎక్కడ ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు? ఈ మధ్య ఏమన్నా ఇది ఎక్కువ రన్ అవుతుందంటారా? అంటే ప్రతి ఒక్కరికి నా ఇల్లు కొద్దిగా డిఫరెంట్గా ఉండాలి, పక్కింటి కన్నా వేరే రకంగా ఉండాలి. ఆ కాన్సెప్ట్లోనే రకరకాల కాన్సెప్ట్స్ మేము డెవలప్ చేస్తాం. ఇప్పుడు మీరు వచ్చారు, మీరు మాట్లాడుకుంటూ నాకు ఓపెన్ టెంపుల్ కావాలి, ఐ వాంట్ సంథింగ్ డిఫరెంట్ అన్నారు. సో దిస్ హాస్ బీన్ ఇన్స్పైర్డ్ బై ద యాన్షియంట్ టెంపుల్స్. మన సౌత్ ఇండియన్ టెంపుల్స్లో ఈ యాలీస్ ఉంటాయి, ప్రతి గుడిలో మీకు కనపడతాయి. సో అదే కాన్సెప్ట్లో యాలీస్ డెవలప్ చేసాం. టీక్వుడ్లో చాలా సూపర్ ఫైన్ వర్క్ ఇది. చాలా చాలా మీకు 2 sides కార్వింగ్ ఉంది, ఇటు అటు సూపర్ ఫైన్ కార్వింగ్ ఉంది. సో దిస్ కెన్ జస్ట్ గో ఇంటూ యువర్ టెంపుల్. మీరు టెంపుల్ ఎంట్రన్స్ అంటే టెంపుల్ మెయిన్ డోర్ పైన పెట్టచ్చు, లోపలైనా చేయొచ్చు. ఇది ఒక ఆర్చ్ పైన. ఇది ఇప్పుడు చూసి జస్ట్ అంటే ఇప్పుడు కస్టమర్కి ఇంకో ఐడియా వచ్చింది, మెయిన్ డోర్ పైన ఎలా చేసుకుంటామని. ఇప్పుడు అది కూడా చేస్తున్నాం. యాక్చువల్లీ డోర్స్ లో ఆల్రెడీ చేస్తుంటారు. ఇప్పుడు మీరు ఎంట్రన్స్, మీ ఇంట్లోకి ఎంట్రన్స్ వచ్చింది, అక్కడ వాళ్ళు ట్రెడిషనల్ హౌస్ కి ఇలా కావాలి, వీఆర్ ఈవెన్ డూయింగ్ దట్. అంటే కాన్సెప్ట్స్ కస్టమర్సే ఇస్తారు, నేను ఇలా అనుకుంటున్నాను అంటే మేము అలా చేస్తాం. ఐ థింక్ ఎంట్రన్స్ డోర్స్ దగ్గర గణేష్ బొమ్మ పెడతారు, ఇలా పెట్టేసి ఒక ఆర్చ్ మధ్యలో డోర్ వచ్చేస్తుంది. మీరు అంటే ఇంట్లోకి వెళ్తారు. తర్వాత ఇంట్లో మొత్తం ట్రెడిషనల్ పిల్లర్స్ అనుకోండి, రకరకాల కాన్సెప్ట్స్ చేస్తాం. అంటే ఈ వర్క్ అనేది దీనికి ఏమన్నా మనకు వ్యాలిడిటీ ఉందా? ఎప్పుడైనా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కొన్ని ఇయర్స్ తర్వాత? టీక్వుడ్ అండి, టీక్వుడ్ ఈజ్ లాంగ్ లాస్టింగ్. టీక్వుడ్ అండ్ రోజ్వుడ్ ఆర్ వెరీ లాంగ్ లాస్టింగ్. అది మనం డెలిబరేట్గా ఏమైనా చేస్తే డ్యామేజ్ అవుతుంది, కానీ ఇట్ స్టేస్. అంటే జనరేషన్స్ ఇట్ స్టేస్. ఓకే, యా. అండ్ ఇది వండర్ఫుల్ అండి. ఇక్కడ వెంకటేశ్వర స్వామియే 2 వేరే వేరే స్టైల్. ఇక్కడ స్టైల్ వేరే ఇచ్చాము, అక్కడ స్టైల్ వేరే ఇచ్చాము. దేర్ ఆర్ 2 డిఫరెంట్ స్టైల్స్ అన్నమాట. అంటే ఏ కస్టమర్కి ఎలా నచ్చుతుంది. కొంతమందికి గ్రీన్ కలర్గా ఇలా బయట అంటే బ్యాక్ సైడ్లో కర్టన్ నచ్చుతుంది, కొంతమందికి ఆ కలరే నచ్చుతుంది. చాలా డీటెయిల్డ్ వర్క్ ఉందండి ప్రతి దాంట్లో. అండ్ ఐ సీ దట్ కలర్ కాంబినేషన్ ఏదైతే ఉందో దట్ ఈస్ రియలీ ఎలివేటింగ్ ద థింగ్. ఎగ్జాక్ట్లీ. అక్కడ అమ్మవారు కూడా ఉన్నారు స్వామికి, ఇక్కడ లక్ష్మీదేవి. కొంతమందికి అలా లక్ష్మీదేవితో పాటు స్వామి కావాలి అనుకుంటారు. సో మళ్ళీ ఇంకో సపరేట్గా స్పేస్ ఉండకపోవచ్చు, అప్పుడు ఆ అమ్మవారితో పాటు అలా తీసుకుంటారు. ఇక్కడ స్వామి అమ్మవారు లేకుండా ఇక్కడ కొద్దిగా రస్టిక్ ఇచ్చాం. మీరు గోల్డ్ ఇంట్లో షైనింగ్ లేదు, ఆ గోల్డ్ లో షైనింగ్ ఉంది. ఇది కొద్దిగా రస్టిక్ యాంటిక్ ఫినిష్, అది కొద్దిగా బ్రైట్ ఫినిష్. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ మన పర్సనల్ చాయిస్, మీకు ఎలా కావాలి ఆ టేస్ట్ ప్రకారంగా తీసుకోవచ్చు. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్.